సంపూర్ణ సామాజిక న్యాయం క్రిమిలేయర్తోనే సాధ్యం. అమలు కాకుండా కుట్రలు మొదలయ్యాయి. ఆపేందుకు ఎంపీల ప్రయత్నాలు ముమ్మరం. సుప్రీం జడ్జిల వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఇష్టం లేకుంటే ప్రత్యామ్నాయం వారే చూపాలి. చట్ట రూపం దాల్చితేనే కింది కులాలకు మేలు. ఫలాలు పొందేందుకు మరో పోరాటం తప్పదు. ప్రాణమున్నంత వరకు ఈ కండువ వదలను. దిశతో ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల క్రితం మొదలైన ఉద్యమం సుప్రీంకోర్టు ద్వారా సాకారమైంది. ఇక వర్గీకరణ పూర్తి ఫలాలు అందాలంటే క్రిమిలేయర్ విధానం తప్పదు. ప్రభుత్వాలు పార్టీలు విధాన నిర్ణయం తీసుకుంటే ఇది సాధ్యమే. లేకుంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన కుటుంబాలు కులాలే ఇకపైన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. క్రిమిలేయర్ అంశాన్ని నేను తెరపైకి తేగానే 100 మంది ఎంపీలు దానికి అడ్డుపడ్డారు. దానిని అమలు చేయవద్దంటూ ప్రధానిని కలిసి మెమోరాండం సైతం సమర్పించారు అని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. దిశకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఈ క్రిమిలేయర్ ఏంటంటే సంవత్సరానికి ఇంత ఆదాయం ఉన్న వాళ్ళకు ఈ రిజర్వేషన్ విషయంలో సాధ్యాసాధ్యాలు చూసి క్రిమిలేయర్ వర్తింపజేయాలి, ఆదాయాన్ని బట్టి వాళ్ళకు రిజర్వేషన్లు అందించాలి అనేది ఈ ఎస్సీలో ఉన్న. అయితే ఇదేమంటారు, ఓన్లీ ఎస్సీల వరకే కాదు, ఇది అందరికీ ఈ క్రిమిలేయర్ విధానాన్ని ఆపాదించాలి. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కావచ్చు, బీసీల రిజర్వేషన్లకు కావచ్చు, ఎస్సీల రిజర్వేషన్లకు కావచ్చు, అన్ని వర్గాల వారికి క్రిమిలేయర్ వర్తించాలని ఒక వర్గం అంటుంది. ఇది 100% నిజమే. మందకృష్ణ గారు కూడా గదే కోరుకుంటారు. ఒక ఎస్సీలేంది అందరికీ క్రిమిలేయర్ వర్తించాలి. నిజానికి రిజర్వేషన్ల వల్ల బాగుపడ్డ కుటుంబాలే మళ్ళీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు ఎంపీ వివేక్ ఉన్నాడు, ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాయి. వాళ్ళ కొడుకు మళ్ళీ రిజర్వేషన్ కోటాలోనే మళ్ళీ ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. ఉదాహరణకు వాళ్ళ కొడుకులో బిడ్డలో చదువుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. నిజానికి అటువంటి వాళ్ళకి రిజర్వేషన్ తీసేయవలసిందే. రిజర్వేషన్లో మార్పులు రావాలి. పొందేటోళ్ళే పొందడం వల్ల వెనుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతలేవు. ఇప్పుడు అదే కోరుకుంటాడు మందకృష్ణ గారు. క్రిమిలేయర్ 100% వర్తించవలసిందే అని కోరుకుంటున్నాడు. మరి క్రిమిలేయర్లో ఉన్న విధి విధానాలు పరిశీలించి చూడు, పేరుకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మొన్న పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు రిజర్వేషన్ కోట అనుభవించలేకపోయిండ్రు. 17 మనకు ఎంపీ సీట్లుంటే 2 రిజర్వ్డ్ స్థానాలు ఎస్సీలకు. అందులో ఆ 2 కూడా మాదిగ వారికి ఇవ్వాల్సింది, కానీ ఆ 2 కూడా మాల వారికే పోయినాయి. ఇదెక్కడి సామాజిక న్యాయం? అంటే బలమున్నోందే రాజ్యం అంటే ఎట్లా, గుతుపున్నోందే భూమి అంటే ఎట్లా? దాన్నే ప్రశ్నిస్తున్నారు మందకృష్ణ గారు. మాదిగలకు దక్కవలసిన 2 ఎంపీ సీట్లు వేరే వారికి పోయినాయి. కాంగ్రెస్ పార్టీ వేరే వారికి ఇచ్చింది, ఇక బీఆర్ఎస్ పార్టీ అట్లనే ఇచ్చింది. ఒకటి మాల వారికి ఇచ్చింది, ఇంకోటి బాయిల సామాజిక వర్గానికి ఇచ్చింది. బాయిల సామాజిక వర్గం ఇక్కడ ఈ రాష్ట్రంలో 50,000 కూడా ఉండరు. అక్కడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి 100% న్యాయబద్ధమైనదే మందకృష్ణ గారి పోరాటం. 100% క్రిమిలేయర్ అనేది ఇది ఏ విధంగా తీసుకొస్తారు, ఆదాయాన్ని బట్టి ఎట్లా దీన్ని చూస్తారు అనేది కొంత సంపూర్ణమైన దీని మీద చర్చ జరిగినాక ఇది చేయవలసిందే. ఇది ఈడబ్ల్యూఎస్ నుంచి తీసుకుంటే, బీసీల రిజర్వేషన్ల దగ్గర నుంచి చూసుకుంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓసీలకు కూడా ఇచ్చిండ్లు ఈడబ్ల్యూఎస్లా. కాబట్టి అందరికి ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ కులానికి లేవు, ఆ కులానికి ఉన్నాయి అని ఏం లేదు, అందరికి ఉన్నాయి. కాబట్టి క్రిమిలేయర్ అనేది అన్ని కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి క్రిమిలేయర్ వర్తింపజేయవలసిన చూసు ఎంత ఉలిక్కిపడరు ఎంపీలు దొంగలు. 100% ఎస్సీ వర్గీకరణ జరగవలసిందే. అందవలసిన ఫలాలు కింది స్థాయి కులాలకు అందవలసిందే. ఒక డక్కలైనకు, ఒక సిందైనకు, వీళ్ళందరికీ అందవలసిందే.